జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు ప్రజలకు అన్ని హక్కులు అమలవుతున్నాయని, రాజ్యాంగం రచించబడి 75 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ పరిరక్షణ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు. సారథి సారథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా శక్యము శిరీష మరియు ఐసా ఎర్రన్న గారి టీం ఆధ్వర్యంలో చక్కటి పాటలతో ఆటపాట కార్యక్రమం ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళని అడిగినటువంటి సందర్భం లేదు, విడిపోయేటువంటి పరిస్థితుల్లో లేరు అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి బ్రిటిష్ పరిపాలకులు ఏమి కావాలో అప్పుడు తన దేవన్ గారిని పిలిచారు. కోలా శ్యామ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాయ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వారిని వెనుక గిగ్గడం సమాజం ఓర్వలేని పరిస్థితి ఉందే తప్ప ఈరోజు సమాజం ఒక గొప్ప మహనీయుడి గురించి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలనే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలకు ఈ యొక్క స్టేజీ మీద కూర్చునే అవకాశం కానీ, అదేవిధంగా ఒక కలెక్టర్లుగా, సిఎస్లుగా అనేక ఉద్యోగాలలో కానీ, చట్టసభలలో కానీ, రాజకీయాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, చదువులో కానీ ఈరోజు కల్పించినటువంటి గొప్ప మహనీయుని గురించి కూడా ఈరోజు ఒక విద్యార్థి దశ నుంచి కూడా పాఠ్య పుస్తకంలో మరి సోదరుడు హరి చెప్పినట్టుగా, మహేందర్ ఈ యొక్క సోదరులు చెప్పినట్టుగా తప్పకుండా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కనుక వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకనంటే వారు రాసిన రాజ్యాంగాన్ని కనుక ప్రతి ఒక్క వ్యక్తి అమలు చేస్తే ఈ గుట్కాలు కానీ, గుడంబ కానీ, గంజాయి కానీ, అదేవిధంగా రౌడీ ఇజాలు కానీ, అదేవిధంగా ఏది జరగకుండా ప్రతి ఒక్క సోదరుడు బాగుండాలని, పేదవాన్ని సమాంతరంగా మన యొక్క స్థాయికి తీసుకురావాలనేటువంటి ఒక భావనను కల్పించవలసినటువంటి అవసరం మనందరి మీద ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.